ఈరోజు మన మధురా కిచెన్లో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ పేనీలతో మీ ముందుకు వచ్చేసాను. పేనీలే కదా అనుకోకండి, ఇది క్రిస్పీగా మరియు సాఫ్ట్గా ఎలా రావాలో చిన్న చిన్న టిప్స్ని కూడా చెప్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. పేనీలను తయారు చేసుకోవడానికి ముందుగా పేనీ రవ్వ అంటే చిరోటి సూజీని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు చిరోటి సూజీని జల్లించుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు మైదా పిండిని వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ని వేసి ఈ మైదా పిండి కలిసేలాగా రవ్వ అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి మనము చపాతీ పిండికి ఎలాగైతే నూనెని వేస్తామో అలా కొద్దిగా వేసి రవ్వ తడిచేలాగా చూసుకోవాలి. అంతే. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని మనకు చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా తడుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మైదాని మాత్రం ఎక్కువగా వేయకండి. మరీ ఎక్కువగా వేస్తే నార వచ్చేస్తాయి పేనీలు. ఇప్పుడు ఒక తడి బట్టని వేసి ఉంచి తర్వాత మూతను పెట్టి ఒక 3-4 అవర్స్ వరకు పిండిని నాననివ్వాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, పిండి ఎంత బాగా నానితే మనకు అంత బాగా సాగుతుంది. సో తిక్కేటప్పుడు పేనీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా 3-4 అవర్స్ తర్వాత చూడండి ఎంత సాఫ్ట్ అయిందో. ఇప్పుడు చేతి మీద కొద్దిగా నూనెని వేసుకొని జస్ట్ పామ్స్కి అలా అనుకుంటూ పిండిని నాదాలి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎంత బాగా నాదితే అంత బాగా వస్తాయి. సో ఇలా నాదిన తర్వాత పొడవుగా రోల్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ అయితే పేనీలు కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఉల్లెల్ని ఇక్కడే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూరీ పిండిని ఏ సైజ్ అయితే తీసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకుంటున్నాను. ఏదైనా ఫంక్షన్లో ప్రజెంట్ చేయడానికైతే పలహారాలకి దీనికి డబల్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్నీ కూడా ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. మరీ జోరుగా ఉందంటే మనకు ఒత్తుడు పిండి ఎక్కువగా పడుతుంది. అప్పుడు మనకు పేనీలు అనేది నూనెని బాగా గుంజేస్తాయి. ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న ఉండల్ని ఒక ప్లేట్లో ఉంచుకొని తడిబట్ట కప్పి ఉంచాలి. పిండిలో తడి అనేది ఆరిపోకూడదు. తడి ఆరితే పేనీలు సరిగ్గా రావు. సో ఎప్పటికీ ఇలా బటన్ కప్పే ఉంచాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉండల్లో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని మైదా పిండిని ఒత్తుడుగా వాడుకోవాలి ఇక్కడ. సో కొద్దిగా వేసుకుంటూ మొత్తం కూడా ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా తిక్కుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు ఇలా రెడీ అయిన దాని మీద నెయ్యిని వేయాలి. ఒక కప్పులోకి కొద్దిగా నెయ్యిని తీసుకొని, గట్టిగా ఉండకూడదు నెయ్యి అనేది, చూస్తున్నారు కదా, ఇలా నార్మల్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. సో ఇలా కొద్దిగా తీసుకొని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి నెయ్యిని. ఒకప్పుడు కాలం అయితే డాల్డాని యూజ్ చేసేవారట. ఇప్పుడు హెల్త్కి మంచిది కాదని చెప్పేసి నెయ్యికి షిఫ్ట్ అయినా ఇవి కూడా చాలా బాగా వస్తాయి. డాల్డాని యూజ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా దాన్ని బాగా నాది ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు నాదుకోవాలి. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని మెల్లమెల్లగా రోల్ చేసుకుంటూ పోవాలి. కానీ ప్రెషర్ అనేది అస్సలు వేయకూడదు, గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదా, అలా బొటన వేలు హెల్ప్ తీసుకుంటూ జస్ట్ అలా లైట్గా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా అలా సాగదీసి ప్రెషర్ వేయకుండా ఫింగర్కి ఇలా లైట్గా రోల్ చేసుకుంటూ ఆ కొన ఏదైతే ఉందో అది పైకి ప్రెస్ చేయాలి. ఇది పై భాగం అనేది గుర్తుంచుకోండి. ఇంతే. దీన్ని ఒక ప్లేట్లో ఉంచుకొని మళ్ళీ దీనిపైన కూడా తడి బట్టను కప్పి ఉంచాలి. పిండి ఎక్కడ కూడా ఆరిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ప్రెస్ సైజులో ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాని సైజులో కట్ చేసుకొని ఆయిల్ని అలా స్ప్రెడ్ చేయాలి. 2 పక్కల ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం తిక్కి పెట్టుకున్న ఉల్లెని ఒక్కొక్కటిగా ఉంచుకొని ఆ ప్రెస్ని క్లోజ్ చేసి చాలా లైట్ ప్రెషర్ అప్లై చేయాలి. అలా మనం ప్రెస్ ఒత్తుతుంటేనే ఎంత పెద్దగా అయిపోయిందో చూసారా. కానీ పొరలు మాత్రం అలాగే ఉన్నాయి. సో ఈ పాయింట్ని గుర్తుంచుకోండి, ప్రెషర్ అనేది ఎక్కువగా వేయకూడదు. చాలా ఈజీగా రెడీ అయింది కదా పేనీ. సో పొరలు అనేది కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఈజీగా మనం నూనెలో వేయడం కోసం ముందుగానే ఈ పేపర్లో ఉన్న ఆపోజిట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. సో దట్ మనకు అతుక్కోకుండా చేతికి వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఈజీగా మనం పేనీలని తీసి నూనెలో వేసేయచ్చు. ఇప్పుడు ఒక బాలిని ఉంచుకొని దాంట్లోకి నూనెను డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలి. నూనె హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి, ముందుగా వేయకూడదు. సో ఇప్పుడు ఒక చిన్న ఉల్లెని వేసి
అది వెంటనే పైకి వచ్చిందో లేదో టెస్ట్ చేయాలి. రాలేదు కదా, ఇంకొక 2 మినిట్స్ ఆగి మళ్ళీ వేసి ట్రై చేద్దాం. చూసారా, అలా వేయంగానే ఇలా పైకి వచ్చింది. పర్ఫెక్ట్. ఇప్పుడు నూనె పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు ఈ పేనీని చూసారా ఎంత ఈజీగా చేతి మీదకి వచ్చిందో. ఇలా తీసుకొని అలా నూనెలోకి స్లోగా డ్రాప్ చేయాలి. పేనీని వేయంగానే మీడియం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేస్తాం కదా, అప్పుడు మీడియం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇక్కడ అసలైన చిట్కా, తిప్పంగానే మధ్యలో ఇలా బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయకపోతే గుంత పడుతుంది. గుంత పడిందంటే మనకు పేనీలు అనేవి మెత్తగా వచ్చేస్తాయి, అస్సలు బాగుండవు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు మాటికి అలా ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. మనకి ఎప్పుడైతే కలర్ అనేది లైట్గా రెడ్డిష్గా వస్తుందో అప్పుడు పేనీ అనేది పర్ఫెక్ట్గా కాలినట్టు. చూస్తున్నారు కదా, కానీ సెంటర్లో బాగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి. చేయి పెడితే మెత్తగా ఉండకూడదు. పర్ఫెక్ట్. ఇప్పుడు రెడీ అయిన పేనీలని ఎలా పెట్టుకోవాలో కూడా నెక్స్ట్ చూపిస్తాను. మళ్ళీ ఒకసారి ఈ ప్రాసెస్ని చూడండి. ఒకసారి పేనీలను తయారు చేసి పెట్టుకుంటే మనం 3 రకాలుగా ఎలా తినచ్చో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది 1-2 సార్లు ట్రై చేస్తే, కానీ పొరలు మాత్రం అంతా అయ్యాక చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా ఎంత క్రిస్పీగా వస్తాయో, అంతే సాఫ్ట్గా కూడా ఉంటాయి పేనీలు. మనం ఎండాకాలంలో ఈ పేనీలను చేసామంటే ఈ నూనె కానీ నెయ్యి కానీ అంతా కూడా మళ్ళీ మనకు వెనక్కి విడిచేస్తుంది. సో అది ఎలా అంటారా, సో మనం ఏదైతే ఈ పేనీలను తయారు చేసామో దాన్ని బొరల గిన్నెలో పెడతాం కదా, సో ఎండాకాలం అయితే మొత్తం కూడా కరిగిపోయి అంతా కూడా మనకు విడిచేస్తుంది. సో అస్సలు ఆయిల్ అనేది పట్టుకోదు ఈ పేనీలు. అందుకే ఈ పేనీలని అలాగే ప్లేట్లలో ఉంచేయకూడదు. తీసిన వెంటనే ఎలా అరేంజ్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఇలా ఒక బేషన్ని తీసుకొని దానిపైన బొరల గిన్నెను ఉంచుకోవాలి. ఇలా పేనీలని ఒక్కొక్కటిగా నిలబెట్టాలి. ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా ఉండకూడదు. ఇలా ఉన్నాయంటే పేనీలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలా వస్తే మళ్ళీ ఒకసారి కాల్చుకోండి. ఇప్పుడు ఇలా పొడవుగా మనం అన్నీ కూడా పేనీలను బేడ్చుకోవాలి. ఇలా చేయకపోతే మనకు నూనె అనేది బాగా పట్టేసుకుంటుంది. సో ఇలా అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత 1-2 రోజుల తర్వాత చూడండి, ఒకసారి ఆ బేషన్ వెత్తి కింది చూస్తే ఎంత నూనెను విడిచేస్తుందో. ఇంతే, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, క్రిస్పీగా పొరలు ఎంత బాగా కనిపిస్తుందో. సో వీటిని ఎలా తినాలి, ఎన్ని రకాలుగా తినచ్చో ఇప్పుడు చూద్దాం. సో ఇంకా లేట్ ఎందుకు, ముందుగా పాకం పేనీలను చూసేద్దాం. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, అలా షైనీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి చక్కెరని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు చక్కెరని వేసుకుంటున్నాను. సో ఈ కప్పుతో 1.5 కప్పు వరకు వేసుకుంటే నాకు 15 పేనీల వరకు వచ్చాయి. ఇక్కడ పాకం కోసం మనము ఖచ్చితంగా వైట్ షుగర్నే వాడాలి. అలా కాకుండా బ్రౌన్ కలర్లో ఉండే షుగర్ని వాడారంటే మనకు పాకం అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చక్కెర మునిగేంత వరకు నీళ్ళను వేసుకోవాలి. దీనికంటూ కొలత ఏమీ ఉండదు. ఫ్లేమ్ అనేది కాసేపు హైలో ఉంచుకుంటే పర్వాలేదు, ఎందుకంటే కొద్దిగా వాటర్ అనేది బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీడియంలో ఉంచుకోవచ్చు. ఇలా పాకం పేనీలు చేసినా కూడా మనకు 15 రోజుల వరకు ఇలాగే ఉంటుంది. టేస్ట్ చాలా క్రిస్పీగా ఉంటాయి. సో పాకం అనేది ఇప్పుడు ఉడికెత్తింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఎలా తీయాలి అంటే లైట్గా తీగ అనేది రావాలి. మనము పేనీ పైన పుయ్యంగానే పాకం అనేది ఆరిపోవాలి. ఇక్కడ పాకం గురించి పెద్దగా టెన్షన్ పడనక్కర్లేదు, ఎందుకంటే ఒక పేనీని అలా అద్దె చూసి తడి అనేది ఆరలేదంటే మళ్ళీ ఇంకొంతసేపు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా చిక్కపడింది కదా, చూస్తున్నారు కదా, డ్రాప్ అనేది ఇలా చిక్కగా జారాలి. అండ్ ఇలా వేళ్ళ మధ్యలో పట్టుకుంటే మనకు తీగ అనేది బాగా రావాలి. ఇంకా కొద్దిగా తక్కువగా ఉంది కదా, సో ఇంకొక నిమిషం వరకు ఉంచి తర్వాత తీద్దాం. సో ఇప్పుడు చెక్ చేద్దామా. చూసారా, ఇలా డ్రాప్ అనేది చిక్కగా ఉండాలి. పాకం అనేది ఇలా తీస్తేనే మనకు పూర్తిగా ఆరిపోయి క్రిస్పీగా ఉంటాయి పేనీలు, లేదంటే మనకు మెత్త పడిపోతాయి.
అందుకే ఈ స్టెప్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పేనీలను తీసి ఒక్కొక్కటిగా ఆ పాకంలో అద్ది ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఒక రోజు తర్వాత తీసి చూస్తే ఎంత నూనె ఓడ్చిందో. సో ఇలా ఎండాకాలం అయితే ఇంకా బాగా ఒడుస్తుంది నూనె. ఇప్పుడు ఈ పేనీని తీసుకొని ఈ పాకంలోకి ఇలా వేసి డిప్ చేయాలి. ఇక్కడ బాగా గమనించండి, ఎలా పాకంలో అద్దాలో కూడా చూపిస్తాను. ముందుగా పేనీని ఇలా పూర్తిగా పాకంలో మునిగేలాగా వేయాలి. తర్వాత ఇలా జారీ గరిటెతో తీసుకొని క్రాస్గా బెండ్ చేయకూడదు. స్ట్రెయిట్గా ఇలా కొద్దిసేపు పట్టుకొని వెంటనే దాన్ని ఇలాగే ప్లేట్లోకి ఉంచాలి. అండ్ ఇక్కడ చూసారా, చేయి పెడితే అస్సలు తడి లేదు. సో అలా ఆరిపోవాలి. ఇలా టెస్ట్ చేసుకోవాలి పేనీలని. మనకు తడిగా అనిపించిందంటే మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి పాకంని. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా ఉంచుకోవాలి ఇప్పుడు పాకం పేనీలను. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇలాగే వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇప్పుడు తీసిన ఈ పాకం పేనీని ఇందాక తీసిన దానిపైన ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఒక్కొక్క దాని నుంచి పాకం అనేది జారుకుంటూ ఇంకొక పేనీకి పట్టుకుంటుంది. ఇంతే, చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే ఈ పాకం పేనీలని ఇలాగైనా తినచ్చు, లేదంటే వేడివేడి పాలను వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒకసారి చేయి పెట్టి టెస్ట్ చేయొచ్చు. చేయి పెడితే మనకు అంటకూడదు, పాకం ఆరిపోవాలి వెంటనే. సో ఇలా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ పేనీలను 8 కంటైనర్లో ఉంచుకుంటే 15 to 20 days వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఏ విధంగా తినాలని చూస్తున్నారా? నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ పేనీని తీసుకొని ఇలా చక్కెరని పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా ఈ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఫంక్షన్లలో పెట్టినప్పుడు ఇలా స్ప్రింకిల్ చేసి పెడితే చాలా బాగుంటాయి. మీ ఇంట్లో పేనీలను ఎలా తయారు చేస్తారు అండ్ మీకు ఎలా అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మధురా కిచెన్ ఛానల్ని.